ఆర్టీసీ సమ్మెలో భాగంగా కూషాయిగూడ బస్ డిపో ముందు బతుకమ్మ ఆడిన మహిళా కార్మికులు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూషాయిగూడ బస్ డిపోలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సుమారు 160 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు కార్మికులు డిపో వద్దకు చేరుకొని బస్సులు కదలకుండా నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా కూషాయిగూడ బస్ డిపో ముందు బతుకమ్మ ఆడారు మహిళా కార్మికురాళ్లు. అధికారులు ప్రైవేటు డ్రైవర్ సహాయంతో ఓ బస్సును బయటకు పంపించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు డిపో ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. స్ట్రైక్లోకి రావాల్సి వచ్చింది. మేము కొంచెం కోరికలు ఏం కోరట్లేదు, మాకు ఇవ్వవలసిన మాత్రం అడుగుతున్నాము. ప్రభుత్వంలో విలీనం చేయమని ప్లస్ 2 పే స్కేల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇది మాత్రం మేము అడుగుతున్నాం. మేనిఫెస్టోలో పెట్టినవి మాత్రం మేము అడుగుతున్నాం. సమ్మెకు వెళ్తున్నారంటే కారణం ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి అండదండగా ఉండే, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చారంటే కారణం మా ఆర్టీసీ కార్మికుల యొక్క కష్టాలు నిజంగా ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు మీరు ఎలక్షన్లో పోయేటప్పుడు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నావు. ఆర్టీసీ కార్మికులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా నేను ప్రభుత్వంలోకి రాగానే వెంటనే చెల్లిస్తానని మాట ఇచ్చినావు. అలాంటి మాటకు మా ఆర్టీసీ కార్మికులంతా కూడా కష్టపడి నిరంతరం బస్సులో కూడా మరి ఆ ఎలక్షన్లో ప్రచారం చేసేట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లు వేయాలని నిరంతరం కష్టపడినటువంటి కార్మికులు ఎవరైనా అంటే ఈ రోజు నువ్వు అధికారంలోకి ముఖ్యమంత్రి అయినావంటే కారణం మా ఆర్టీసీ కార్మికులు, మా ఆర్టీసీ కార్మికుల కష్టాలు. కాబట్టి మేమేమైనా కొంతమ్మ కోరికలు కోరటం లేదు, మా కార్మికులు కోరలేదంటే మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల యొక్క కష్టాలను ఏ విధంగా అర్థం చేసుకొని మేనిఫెస్టోలో పెట్టారో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, 2 PRCలు ఇవ్వాలి. మరి ఇలాంటి ఆర్టీసీ కార్మికులు కష్టాలు పడుతున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి యూనియన్ కూడా రాగానే యూనియన్ కూడా పునరుద్ధరింపజేస్తా అని చెప్పారు. కాబట్టి ఈ అన్ని సమస్యలు తీరే వరకు మా ఆర్టీసీ కార్మికుల యొక్క నిరంతరం ఈ సమ్మె పోరాటం జరుగుతూనే ఉంటుంది. తొందరగా మా ఆర్టీసీ జేఏసీ కార్మికులను చర్చలోకి పిలిచి సంప్రదింపులు జరిపి ఈ సమ్మెను ఈ కేబినెట్ మీటింగ్లో ఈ సమ్మెను విరమించేటట్టుగా మీరు చర్యలు తీసుకుంటారని మా కార్మికుల సమస్యలను కూడా వెంబడే పరిష్కరిస్తారని తెలియజేస్తున్నాము. జై ఆర్టీసీ! మాకు ఈ రోజు జరుగుతున్న ఆర్టీసీ సమ్మె మేము ఓలేము. రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినో దానే విడుదల చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇందులో మా ప్రబల్యం ఏం లేదు. అక్కడ రేవంత్ రెడ్డి సార్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి గెలిచినరో మా కడుపులు కాలుతున్నాయి. కాబట్టి 2 సంవత్సరాలైంది గెలిచి, అయినా కూడా మాది ఒక్కటి కూడా తీర్చలేడు. అందుకు మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అది ఒకటే మా పెద్ద డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను నెరవేర్చాలని మా అందరి 2 PRCలు బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలను కూడా విడుదల చేయాలని కోరుతున్నాము. మీడియా వాళ్ళు మేము ప్రభుత్వాన్ని మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోమని కోరుతున్నాం తప్ప మాకు ఈ సమ్మె గురించి అతనే సమ్మెకు తోలినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్నది మేనిఫెస్టోలో పెట్టారు, దాన్ని ఫస్ట్ విలీనం చేయాలి. అందులో సంఘాలకు మద్దతు పలికి ఎలక్షన్లు కూడా జరిపిస్తా అని మాట ఇచ్చాడు. ఇప్పుడు సంఘాలు లేక కూడా చాలా ప్రబోలంలో పడుతుంది ఆర్టీసీ. సంఘాలను కూడా ముందుకు తీసుకురావాలని జేఏసీని పిలిచి జేఏసీని ఏర్పాటు చేసిన చర్చలు జరపాలని, తొందరగా మా యొక్క చర్చలను సఫలం చేయాలని కోరుతున్నాం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.